ఇప్పుడు గూగుల్ డేటా సెంటరా, రిలయన్స్ డేటా సెంటరా, లేకపోతే రేపు పొద్దున అదాని డేటా సెంటర్ ఇంకోటి ప్రతిదానికి కరెంట్ కావాలి. కరెంట్ వాళ్ళంతట వాళ్ళే సోలారు, విండు లాంటిది ఉత్పత్తి చేసుకుంటుంది ఒక ఎత్తైతే, వీటిటి ఆధారంగా రేపు పొద్దున్న రాబోయేటటువంటి పరిశ్రమలకి పవర్ కావాలి. మనిషి వాడకం పెరిగిపోయింది. కరెంటు వాడకం పెరిగిపోయింది. ఆ వాడకానికి ఒకప్పుడు 24 గంటల కరెంట్ అనే మాట విన్నామా? నమ్మామా? అప్పట్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కరెంటు పోతే 10 నిమిషాలు కూడా తట్టుకోలేకపోతున్నాం. ప్రభుత్వం నమ్మలనక్కలే తిడతాం. కాబట్టి ఈ 24 గంటల కరెంట్ అన్నటువంటి దాంట్లో భాగంగా ఇంకా అవసరాలు పెరిగేటప్పుడు ప్రొడక్షన్ పెరగాలి. కొత్త ఇండస్ట్రీస్‌కి కరెంట్ కావాలి. దీనికోసం న్యూక్లియర్ పవర్ మీద దృష్టి సారిస్తున్నారు. రూ. 1 కరెంట్ వస్తుంది. సంస్థలు కూడా రష్యా వాళ్ళకి సంబంధించిన సంస్థలు, ఫ్రాన్స్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళే అప్పిస్తాయి. మనం ఏడాదికి ఇంతని డబ్బులు కట్టుకుంటే సరిపోతుంది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు కొత్తగా ఏర్పాటు చేయాలంటే కొత్తగా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న చోట్ల కమ్యూనిస్టులు, చైనా ఫీలింగ్ ఉన్నోళ్ళు అక్కడ ఏదో ఒక పెంట చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఏవైతే బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు కొన్ని మూతబెట్టారో వాటిని ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల కిందన కన్వర్ట్ చేస్తున్నారు.